హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ సెమిస్టర్ 2 ఇన్ 6లో ఉన్నటువంటి ద వై గర్ల్ అనే లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద వై గర్ల్ అంటే పద్దాక ఎందుకు ఎందుకు అని ప్రశ్నలు ఎక్కువగా అడిగేటువంటి ఒక పాప స్టోరీ ఏదైతే ఉందో దాన్ని మహాశ్వేతాదేవి అని ఒక మంచి ఆథర్ చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అందుకే ఈ యొక్క లెసన్ టైటిల్ వచ్చేసరికి మనకి ద వై గర్ల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అసలు అదేంటి అనేది లెసన్ టైటిల్ ఎందుకు మనకి ద వై గర్ల్ అనేది పెట్టారు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. బట్ వై, కానీ ఎందుకు? ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ఏ స్మాల్ గర్ల్ అబౌట్ 10 years ఓల్డ్. కానీ ఎందుకు అనే ఈ ప్రశ్న ఏదైతే ఉందో అది వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఒక చిన్న పాప, అబౌట్ 10 years ఓల్డ్, 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక చిన్న పాప దగ్గర నుంచి కానీ ఎందుకు అనే క్వశ్చన్ రావడం జరిగిందనమాట. స్టూడెంట్స్, ఈ స్టోరీ మొత్తం మనకి రచయిత్రి ఆవిడే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ రచయిత్రి. మోయినా వాజ్ చేసింగ్ ఏ లార్జ్ స్నేక్. ఇక్కడ ఈ 10 సంవత్సరాలు పాప ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో బట్ వై అని అడిగినటువంటి పాప, ఆ పాప యొక్క పేరు వచ్చేసరికి మోయినా. వాజ్ చేసింగ్, చేసింగ్ మీన్స్ వెంటబడటం, ఏ లార్జ్ స్నేక్, ఒక పొడవుగా ఉన్నటువంటి పాము ఏదైతే ఉందో ఆ పాము వెనకాల ఈ పాప పరిగెడుతూ ఉందన్నమాట. ఐ ర్యాన్ ఆఫ్టర్ హర్, నేను కూడా మొయినా ఏమో పాము వెనకాల పడుతూ ఉంటే నేను తన వెనకాల పడుతూ ఉన్నాను. హియర్ నేను మీన్స్, హియర్ ఐ మీన్స్ ద అదర్, రచయిత్రి. గ్రాబ్డ్ హర్ ప్లేట్ అండ్ షౌటెడ్. సో తను అలా పాము వెనకాల పడుతూ ఉంటే నేను తన వెనకాల పరిగెడుతూ తన యొక్క ప్లేట్ మీన్స్ జడ అంటాము లేదా పిలక అంటాము, తన పిలక ఏదైతే ఉందో దాన్ని ఇలా పట్టుకొని గ్రాబ్డ్ మీన్స్ ఇలా లాగటం, వెనక్కి లాగాను. అండ్ షౌటెడ్, బిగ్గరగా అరిచాను గట్టిగా. నో మోయినా డోంట్, మొయినా వద్దు, నువ్వు పరిగెత్తొద్దు, అలా చేయొద్దు, నువ్వు ఆ పని చేయొద్దు అని చెప్పేసి నేను బిగ్గరగా అరిచాను. వై షుడ్ నాట్ ఐ ఆస్క్డ్ మొయినా, నేను ఆ పని చేయకూడదా, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మొయినా నన్ను ప్రశ్నించడం జరిగింది. ఇట్స్ నాట్ ఎ గ్రాస్ స్నేక్ నాట్ ఏ ర్యాట్ స్నేక్. నువ్వు ఏ పాము వెనకాలైతే పరిగెడుతున్నావు అది నాట్ ఏ గ్రాస్ స్నేక్, అది పసికిరి పాము కాదు, అంటే గడ్డి తినేటటువంటి లేదా గడ్డిలో ఉన్నటువంటి పచ్చపాము కాదు. ఆర్ నాట్ ఏ ర్యాట్ స్నేక్, లేదా చిన్న చిన్న ఎలుకలు తినేటువంటి ర్యాట్ స్నేకు కాదు. ఇట్స్ ఏ కోబ్రా. ఎందుకు నిన్ను దాని వెనకాల పడొద్దు అంటున్నానంటే వై బికాజ్ ఇట్ ఈస్ ఏ కోబ్రా, అది నల్ల తాచుపాము, అది కోబ్రా తాచుపాము. సెడ్ ఐ, నేను చెప్పాను. దాని క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ హర్, ఎప్పుడైతే తను అది తాచుపాము దాని వెంట పరిగెత్తకూడదు, అది నువ్వు గడ్డిలో ఉండే పాము అనుకుంటున్నావేమో లేదా ర్యాట్ స్నేక్ అనుకుంటున్నావేమో అని చెప్పేసి తను చెప్పి అది కోబ్రా అని చెప్పిందో వెంటనే తను ఇంకొక ప్రశ్న అడిగిందంట. ఏమని? వై షుడ్ నాట్ ఐ క్యాచ్ ఏ కోబ్రా, నేను తాచుపాముని ఎందుకు పట్టుకోకూడదు? వీ ఈట్ స్నేక్స్, మేము పాములు తింటాము. అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆల్ దీస్ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు ట్రైబల్స్, గిరిజనులు అనమాట. సో అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ టేకింగ్ స్నేక్స్ యాజ్ దేర్ ఫుడ్, వాళ్ళు ఈ పాముల్ని వాళ్ళ ఆహారంగా తీసుకుంటారు, ఆహారంలో భాగంగా. అందుకే తను చెప్తుంది వీ ఈట్ స్నేక్స్, మేము పాములు తింటాము. ద హెడ్ యూ చాప్ ఆఫ్, చాప్ మీన్స్ టు కట్, అట్లాగే ఆ తల ఏదైతే ఉందో ఆ తలని మీరు కట్ చేస్తారు. ద స్కిన్ యూ సెల్, ఆ పాము ఏదైతే ఉందో పాము నుంచి కలెక్ట్ చేసినటువంటి దాని నుంచి రిమూవ్ చేసినటువంటి చర్మం ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్ముతారు. ద మీట్ యూ కుక్, అట్లాగే దాని నుంచి అంటే పాము మాంసం, మీట్ మీన్స్ మాంసము, మాంసం ఏదైతే ఉందో దాన్ని చక్కగా వండుతారు కదా, ఇన్ని చేస్తారు. మరి అలాంటప్పుడు నేను తాచుపాముని ఎందుకు పట్టుకోకూడదు అని చెప్పేసి మోయినా ప్రశ్నించడం జరిగింది. ఎస్, ఇవన్నీ కరెక్టే, మనం పాముల్ని తింటాము, అట్ ద సేమ్ టైం పాములు తల తీసేస్తాము, స్కిన్ తీసి అమ్ముకుంటాము, దాన్ని పాము యొక్క మాంసం ఏదైతే ఉందో దాన్ని వండుకొని తింటాము. కానీ బట్ డోంట్ డూ ఇట్ దిస్ టైం, ఈసారి మాత్రం నువ్వు ఈ పని చేయొద్దు ఐ సెడ్ అని నేను చెప్పాను. బట్ వై, కానీ ఎందుకు నేను చేయకూడదు? షీ ఆస్క్డ్, తను మళ్ళీ వెంటనే అడిగింది. చూడండి స్టూడెంట్స్, ఇప్పటి వరకు తాను వై అని చెప్పేసి ఎన్నిసార్లు అంటే నేను ఎందుకు చేయకూడదు, ఎందుకు 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 అని చెప్పేసి అడుగుతానే ఉంది. ఐ డ్రాగ్డ్ హర్ బ్యాక్ టు ద సమిత్ ఆఫీస్ వేర్ ఐ వర్క్డ్. సో ఆ తర్వాత నేను అక్కడి నుంచి డ్రాగ్డ్ మీన్స్ బలవంతంగా లాక్కెళ్ళిపోవటం. సమిత్ ఆఫీస్ వేర్ ఐ వర్క్డ్, తాను ఎక్కడైతే పనిచేస్తుందో ఆ సమితి అనే ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి నేను అక్కడికి తీసుకువెళ్ళాను. మొయినాస్ మదర్, ఈ మొయినా అనే పాప ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క మదర్ వచ్చేసరికి కిరి వాజ్ దేర్ వేవింగ్ ఏ బాస్కెట్. అక్కడ ఆ టైంలో తాను తీసుకెళ్ళినప్పుడు తను అక్కడ ఏం చేస్తుందంటే షీఈ్ వేవింగ్ ఏ బాస్కెట్, వేవింగ్ మీన్స్ అల్లటము, బాస్కెట్ మీన్స్ బుట్ట,
ఒక బుట్ట ఏదైతే ఉందో ఆ బుట్ట అల్లుతూ మొయినా వాళ్ళ మదర్ కిరి ఎవరైతే ఉందో ఆవిడ కనిపించింది. ద సమితి వాజ్ ద ప్లేస్ వేర్ పీపుల్ కుడ్ కమ్ టు లెర్న్, టు రీడ్ అండ్ రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సమితి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఒక ప్రదేశం. ఎలాంటి ప్రదేశం అంటే వేర్ పీపుల్ ఎక్కడైతే ప్రజలు కుడ్ కమ్ వాళ్ళు రావచ్చు, టు లెర్న్ నేర్చుకోవచ్చు, టు రీడ్ చదువుకోవచ్చు, అండ్ రైట్ రాయొచ్చు. అంటే వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి, రాసుకోవడానికి, నేర్చుకోవడానికి ఈ ప్రదేశం ఏది సమితి ఆఫీస్ అనే ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళు రావచ్చు అనమాట. ఆర్ సింప్లీ సింగ్ అండ్ డ్యాన్స్ టుగెదర్. కేవలం చదవటం రాయటమే మాత్రమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి పాటలు పాడుకోవచ్చు. అట్లాగే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ అంటే నృత్యాలు చేయొచ్చు అనమాట. అది సమితి ఆఫీస్లో జరుగుతూ ఉంటుంది. కమ్ అండ్ రెస్ట్ ఫర్ ఎ లిటిల్ వైల్ ఐ సెట్ టు మోయినా. సరే కానీ నువ్వు లోపలికి రా, వచ్చి కొంతసేపు టేక్ ఏ రెస్ట్, కొంతసేపు నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పేసి నేను మోయినాకి చెప్పా. వై సెడ్ మోయినా. ఎవరు? నేనా? నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పేసి మొయినా అంటూ ఉంది. ఆర్ నాట్ యూ టైర్డ్. ఎందుకు అంటావేంటి, నువ్వు అలసిపోలేదా? ఐ ఆస్క్డ్. నేను తనని అడిగాను. మొయినా షుక్ హర్ హెడ్ విగోరస్లీ. తను ఏం చేసింది, తన యొక్క తల ఏదైతే ఉందో ఆ తలనంట విగోరస్లీ మీన్స్ ఎనర్జెటిక్ అండ్ లైవ్లీ, ఇట్లా అడ్డంగా ఒకటం అనమాట. అంటే ఏది తనకి అలసట లేదు అని చెప్పేసి చెప్పడానికి మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరిగింది ఇక్కడ. హూ విల్ బ్రింగ్ ద బాబూస్ గోడ్స్ అట్ హోమ్. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే బాబు గారికి సంబంధించినటువంటి మేకలు ఎవరైతే ఉన్నాయో వాటిని ఇంటికి ఎవరు తోలుకొస్తారు. అండ్ కలెక్ట్ ఫైర్వుడ్. అట్లాగే ఫైర్వుడ్ మీన్స్ వంట చెరుకు అంటే కట్టె పుల్లలు. అండ్ ఫెచ్ వాటర్ లేదా ట్రాప్ ఆఫ్ ద బర్డ్స్. సో ఆ వంట చెరుకు కట్టె పుల్లలు ఎవరు తీసుకొస్తారు. అండ్ ఫెచ్ వాటర్, ఫెచ్ మీన్స్ టు బ్రింగ్ తీసుకురావడము. మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తీసుకొస్తారు. అండ్ లేదా ట్రాప్ ఫర్ ద బర్డ్స్. బర్డ్స్ అంటే ఇక్కడ కోళ్ళు లేదా పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని బుట్టలో ఎవరేస్తారు. కే మొయినాస్ క్వశ్చన్స్ వన్ ఆఫ్టర్ అనదర్. ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా ఈ మొయిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అడుగుతానే ఉంది. అంటే నేను విశ్రాంతి తీసుకుంటే బాబు గారి యొక్క మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటికి ఎవరు తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ అడవికి వెళ్ళి కట్టుబడులు ఎవరు తీసుకొస్తారు. బావి దగ్గరికి వెళ్ళి వాటర్ ఎవరు తీసుకొస్తారు. ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని గంప కింద ఎ ఎవరు వాటిని దాచిపెడతారు అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ఈ మొయినా క్వెషన్స్ అడుగుతుందనమాట. మొయినా డోంట్ ఫర్గెట్ టు థ్యాంక్ బాబు ఫర్ ద రైస్ హీ సెంట్ అస్ సెడ్ కిరి. సో అక్కడే బాస్కెట్ బుట్ట ఏదైతే ఉందో అది అల్లుతున్నటువంటి వాళ్ళ మమ్మీ చెప్తుంది. సర్లే కానీ మొయినా, నువ్వు బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డోంట్ ఫర్గెట్, ఈ విషయం మాత్రం మర్చిపోకు. ఏ విషయం? ఫర్ ద రైస్ హీ సెంట్ అస్. ఆయన మనకి కొన్ని ధాన్యము పంపించడం జరిగింది కదా. ఆయన పంపించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆయనకి నువ్వు కృతజ్ఞతలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు అని చెప్పేసి మొయినా వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉందో కిరి తను మొయినాతో చెప్పడం జరిగింది. వై షుడ్ ఐ. నేనా థ్యాంక్స్ చెప్పాలా ఆయనక? నేను ఎందుకు చెప్పాలి? డిడ్ నాట్ ఐ స్వీప్ ద కౌ షెడ్. స్వీప్ మీన్స్ ఊడవటము. కౌ షెడ్ నేను ఆయన యొక్క పశువులు పాక ఏదైతే ఉందో దాన్ని ఊడవట్లేదా. అండ్ డూ ఏ 1000 జాబ్స్ ఫర్ హిమ్. నేను ఆయన కోసం దగ్గర దగ్గర 1000 పనులు చేస్తున్నాను. నేను ఆయన కోసం, ఈ బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కోసం నేను 1000 పనులు చేస్తూ ఉన్నాను. డెడ్ హీ ఎవర్ థ్యాంక్ మీ. ఎప్పుడైనా నేను ఆయన కోసం అన్ని పనులు చేస్తూ ఉంటే నాకు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆయన కృతజ్ఞతలు చెప్పాడా. వై షుడ్ ఐ థ్యాంక్ హిమ్. నేను ఆయనకి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి. మోయినా ర్యాన్ ఆఫ్ సేయింగ్ సో. నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పను. ఎందుకు చెప్పాలి? నేను ఆయనకి చాలా పనులు చేసి పెడుతున్నాను. ఎప్పుడైనా ఆయన నాకు ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పారా? నేను చెప్పను అని చెప్పేసి అక్కడి నుంచి మోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కిరీష్ షుక్ హర్ హెడ్ అండ్ సెడ్. తను వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉందో తను ఇలా తల అడ్డంగా ఊపుతూ తను అంటుంది. నెవర్ సా ఏ చైల్డ్ లైక్ దిస్. నేను ఇలాంటి పిల్లని ఇంతకుముందు ఎక్కడా చూడలా. ఆల్ షీ కీప్ సేయింగ్ ఈజ్ వై. తను పద్దాక మాట్లాడే ఒకే ఒక మాట ఏదన్నా ఉందా అంటే ఎందుకు 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 అని. ఈ మాట మాత్రమే పద్దాక ఈ మాట అంటానే ఉంటుంది. ఈ మాటను తను జపిస్తానే ఉంటుంది. నో వండర్. ఇందులో ఆశ్చర్యం లేదు. ఎందులో ద విలేజ్ పోస్ట్ మాస్టర్ కాల్స్ హర్ ద వైవై గర్ల్. మా గ్రామానికి వచ్చేటువంటి పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అందుకనే ఈ మా మొయినాని వైవై గార్డ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆయన అలా పిలవటంలో అసలు తప్పే లేదు. ఎందుకని ఎందుకు ఎందుకు అని చెప్పేసి పద్దాక అడుగుతుంది కాబట్టి ఆయన పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తనని వైవై గర్ల్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అందులో ఎటువంటి ఆశ్చర్యము లేదు అని చెప్పేసి మొయినా వాళ్ళటువంటి మదరు తను అక్కడ మనకి చెప్తుంది. ఐ లైక్ హర్ సెడ్ ఐ.
నాకు మొయినా అంటే ఇష్టం అని చెప్పేసి రచయిత్రి చెప్పడం జరిగింది. షీ ఈజ్ సో అబ్స్టినేట్ అండ్ అన్‌యీల్డింగ్ కిరి రిటార్టెడ్ జస్ట్ వోంట్ గివ్ ఇన్. షీ ఈజ్ సో అబ్స్టినేట్. అబ్స్టినేట్ మీన్స్ స్టబ్బార్న్ అంటే మొండిపట్టు. ఎప్పుడు కూడా తను మొండిపట్టు పడతానే ఉంటుంది. అండ్ అన్‌యీల్డింగ్ మీన్స్ నాట్ గివింగ్ వే టు ప్రెజర్. పద్దాక ఏదో ఒక దాన్ని ఒత్తి చెప్తానే ఉంటుంది. అంటే ప్రతిదాన్ని కూడా తీవ్రంగా నొక్కి చెప్తానే ఉంటుంది. కిరి వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో తను షీ ఈజ్ రిటార్టెడ్. రిటార్టెడ్ మీన్స్ said something in a anger or in a with manner. సో ఆర్ ఇన్ ఏ విట్టి మేనర్. కోపంతో కానీ లేదా చమత్కారంగా కానీ తాను చెప్పడం అనమాట. జస్ట్ వోంట్ గివ్ ఇన్. ఏ ఏ విషయాన్ని ఇప్పుడు తాను ఏదైతే పట్టుకుంటుందో ఒక విషయాన్ని దాన్ని అసలు వదిలిపెట్టదు. దాని మీదే పంతం పట్టి కూర్చుంటుంది దాని గురించి చెప్పేదాకా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉందో కిరి ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ ఇక్కడ తను వాళ్ళ అమ్మాయి గురించి చెప్పడం జరిగిందనమాట. మోయినా వాజ్ ఏ సబర్. ద సబర్ వర్ ఏ పూర్ అండ్ ల్యాండ్లెస్ ట్రైబల్ గ్రూప్. సో ఈ మొయినా ఎవరైతే ఉందో మనం ఇప్పటివరకు చెప్పుకున్నాడు ఈ పాప షీ బిలాంగ్స్ టు సబర్ ట్రైబ్. సబర్ అనేది ఒక గిరిజన తెగ అనమాట. ఈ సబర్ అనేది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఒక గిరిజన తెగ. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఏ గ్రూప్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్. ఒడిశా రాష్ట్రంలోను అట్ ద సేమ్ టైం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గిరిజన తెగ ఏదైతే ఉందో ఆ గిరిజన తెగను మనం సబర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ద సబర్స్ వర్ ఏ పూర్ అండ్ ల్యాండ్లెస్ ట్రైబల్ గ్రూప్. వీళ్ళు చాలా పేదవాళ్ళు అండ్ ల్యాండ్లెస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ల్యాండ్. వాళ్ళకి ఎటువంటి భూమి లేనటువంటి ఒక గిరిజన తెగ ఏదైతే ఉందో వాళ్ళని మనం సబర్స్ అని చెప్పేసి పిలుస్తాము. ద అదర్ సబర్స్ నెవర్ కంప్లైండ్ బట్ మోయినాస్ క్వశ్చన్స్ వర్ ఎండ్లెస్. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ సబర్ తెగ ఏదైతే ఉందో దానిలో మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు ఫిర్యాదులు చేయటం కానీ ఇలా మొయినా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ ఎవరు అడగరు అనమాట. మొయినా మాత్రం ఇలా అడుగుతూ ఉంటుంది. దాని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే దోస్ ఆర్ ఎండ్లెస్. ఆ క్వశ్చన్స్కి అంతూ పంతూ ఉండదన్నమాట. ఒకటి అడిగిన తర్వాత ఇక చాలులే అనుకోని ఏం లేదు పద్దాక ఏదో ఒకటి షీఈ్ ఆస్కింగ్ ఆల్వేస్ ఏదో ఒకటి పద్దాక అడుగుతానే ఉంటుంది. వై డూ ఐ హ్యావ్ టు వాక్ మైల్స్ టు ద రివర్ ఫర్ వాటర్. తను అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వాటిలో ఫస్ట్ వన్, వై డూ ఐ హ్యావ్ టు వాక్ ద మైల్స్ టు ద రివర్ ఫర్ వాటర్. నీళ్ళు తీసుకురావడానికి నేను 10 రోజు ఎందుకు ఇన్ని మైళ్ళు నేను వెళ్ళాలి. వై డూ వీ లివ్ ఇన్ ఏ లీఫ్ హట్. మనం ఈ పూరిపాకలో, లీఫ్ హట్ అంటే తాటాకులతో కట్టినటువంటి గుడిసె ఏదైతే ఉందో దాన్ని పూరిపాక అంటాం. మనం కేవలం ఈ పూరిపాకలో ఎందుకు నివసించాలి. వై కాంట్ వీ ఈట్ రైస్ ట్వైస్ ఏ డే. మనం భోజనం రోజుకి మనం భోజనం 2 సార్లు ఎందుకు తినకూడదు. ఇలాంటి క్వశ్చన్లు తను అడిగే క్వశ్చన్లు ఎండ్లెస్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇలాంటి ప్రశ్నలు తను పద్దాక అడుగుతానే ఉంటుంది. మొయినా టెండెడ్ ద గోడ్స్ ఆఫ్ ద విలేజ్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ బాబూస్. టెండెడ్ మీన్స్ టుక్ కేర్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. టుక్ కేర్ ఆఫ్ జాగ్రత్త తీసుకోవడం అంటే పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువుల్ని తీసుకెళ్ళి ఇక్కడ పశువులు అంటే తను గోడ్స్ మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపలా కాయటం అనమాట. అవి వాటి ఆహారం తినేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ సాయంత్రం అంటే ఉదయం తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తోలుకు రావడానికి మనం పశువుల్ని కాపలా కాయటం అంటారు కదా. సో ఇక్కడ విలేజ్ ల్యాండ్ లార్డ్ అంటే భూస్వాములు అంటే భూమి యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి కానీ లేదా బాబు అనే ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడనమాట. ఆయనకు సంబంధించినటువంటి గోట్లు మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మేకలు పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపలా కాస్తూ వాటిని తోలుకెళ్ళి మళ్ళీ తోలుకొస్తుంది అనమాట. బట్ షీ వాజ్ నైదర్ హంబుల్ నార్ గ్రేట్ఫుల్ టు హర్ ఎంప్లాయర్స్. కానీ తను ఎప్పుడూ కూడా హంబుల్ తన యజమానులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయర్ అంటే యజమాని అనమాట. తన యజమాని ఎవరు విలేజ్ ల్యాండ్ లార్డ్స్ కావచ్చు లేదా బాబు కావచ్చు వీళ్ళ పట్ల ఎప్పుడు కూడా తాను గ్రేట్ఫుల్ తనకు వర్క్ ఇచ్చినందుకు వాళ్ళ పట్ల గ్రేట్ఫుల్గా ఉండదు. అట్ ద సేమ్ టైం హంబుల్ వినయ విధేయతలు అనమాట. అంటే వీళ్ళు యజమాని బాబు గారు అని చెప్పేసి ఎలా కూడా ఉండదన్నమాట. ఎందుకని నేను వాళ్ళ కింద పనిచేస్తున్నాను అట్లాగే నేను పనిచేస్తున్నందుకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను వినయ విధేయతలు ఎందుకు ఉండాలి అన్న యాటిట్యూడ్లో తను ఉంటుంది. షీ డిడ్ హర్ వర్క్ అండ్ కేమ్ హోమ్. తనకు అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. వై షుడ్ ఐ ఈట్ దైర్ లెఫ్ట్ ఓవర్స్. వై షుడ్ ఐ ఈట్ నేను ఎందుకు తినాలి వారి యొక్క లెఫ్ట్ ఓవర్ అంటే మిగిలిపోయిందనమాట. సో ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినేయంగా మిగిలినటువంటి రిమైనింగ్ ఫుడ్ అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇస్తారనమాట. చెద్దన్నము ఇట్లాంటి మిగిలిపోయినటువంటి కూరలు ఇవన్నీ కూడా. సో వాళ్ళు వదిలేసినవి లేదా వాళ్ళ ఇంట్లో మిగిలిపోయినటువంటి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎందుకు తినాలి అని చెప్పేసి మొయినా అంటుంది.
ఐ విల్ కుక్ డెలీషియస్ మీల్ విత్ గ్రేట్ లీవ్స్ ఏ రైస్. ఐ విల్ కుక్, నేను వండుకుంటా. డెలీషియస్ మీన్స్ టేస్టీ, రుచికరమైనటువంటి భోజనము. విత్ గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూరలు అనమాట. అట్లాగే రైస్, క్రాబ్స్ అంటే సీ ఫుడ్ అండ్ చిల్లీ పౌడర్, అట్లాగే కారం, ఇట్లన్నిటితో నేను మంచి ఫుడ్ వండుకొని నేను చక్కగా తింటా. అలాంటిది నేను వాళ్ళు వదిలేసినటువంటి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ నేను ఎందుకు తినాలి అని తాను చెప్తూ ఉంటుంది. షీ సెడ్ ద సబర్స్ డిడ్ నాట్ యూజువల్లీ సెండ్ దే డాటర్స్ టు వర్క్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సబర్ ట్రైబల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిడ్ నాట్ యూజువల్లీ మీన్స్ సాధారణంగా సెండ్ దేర్ డాటర్స్ టు వర్క్, వాళ్ళకు పుట్టినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు పనికి పంపించరు అనమాట. అంటే ఈ సబర్ తాగ ఏదైతే ఉందో వాళ్ళలో ఉన్నటువంటి మెన్ మాత్రమే, మగవాళ్ళు మాత్రమే పనులకు వెళ్తూ ఉంటారు. సామాన్యంగా ఆడపిల్లల్ని వాళ్ళు పనికి పంపించరు. బట్ కానీ ఇక్కడ మొయినా హ్యాడ్ టు వర్క్, ఇక్కడ మొయినా తాను పని చేయాల్సి వస్తుంది. బికాస్ ఎందుచేతంటే హర్ మదర్ హ్యాడ్ ఏ బ్యాడ్ లెగ్, తన మదర్ ఎవరైతే ఉందో తనకి ఒక కాలు బాగోదంట. అండ్ హర్ ఫాదర్ హ్యాడ్ గాన్ టు ఫార్ అవే, వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దూరం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే ఆయన జంషెడ్పూర్ ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్, పనెత్తుక్కుంటూ ఆయన జంషెడ్పూర్ అనే ఒక వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది, చాలా దూరంగా వెళ్ళడం జరిగింది. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో తనకేమో కాలు బాగోదన్నమాట. కాబట్టి షీ ఆల్సో వెంట్ టు ద ఫారెస్ట్ ఎవ్రీ డే విత్ హర్ బ్రదర్ గోరో, కాబట్టి తను ప్రతిరోజు కూడా అడవికి వెళ్తుంది. వాళ్ళ అన్నయ్య అయినటువంటి గోరో ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి. ఎందుకు అంటే టు కలెక్ట్ ఫైర్ వుడ్, ఇంటికి కావాల్సినటువంటి వంట చెరుకు ఏదైతే ఉందో ఆ వంట చెరుకు తీసుకురావడానికి. అంటే ఈ గిరిజన తెగలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సామాన్యంగా పనికి పంపించరు. కానీ ఇక్కడ కాంట్బడి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఫాదర్ ఏమో దూరంగా ఉన్నారు పని ఎత్తుకుంటూ, మదర్కి ఏమో హెల్త్ బాగోదు కాబట్టి మొయినా తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ చేస్తూ ఉంది. దట్ అక్టోబర్, ఒకసారి అక్టోబర్ నెలలో ఐ స్టేడ్ ఇన్ ద విలేజ్ ఫర్ ఏ మంత్, నేను ఈ ఈ గ్రామంలో, ఏ గ్రామంలో, ఈ సబర్త్రాగా ఎక్కడైతే ఉంటున్నారో ట్రైబల్స్ వాళ్ళు ఉంటున్నటువంటి గ్రామంలో ఒక నెల గడిపాను నేను, అంటే రచయిత్రి అనమాట. వన్ మార్నింగ్, ఒకరోజు ఉదయం, మోయినా డిక్లేర్డ్ దట్ షీ వుడ్ మూవ్ ఇన్ విత్ మీ, తను ఏం చెప్పిందంటే ఒకరోజు తాను నాతో పాటు వస్తాను అని చెప్పేసింది. నో, కిరీ సెడ్, నువ్వు వద్దు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ, మోయినా వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో తను చెప్పింది. వై నాట్, నేను ఎందుకు వెళ్ళకూడదు, ఇట్స్ ఎ బిగ్ హట్, వాళ్ళ హౌస్ ఏదైతే ఉందో, అంటే రచయిత్రి హౌస్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది. హౌ మచ్ స్పేస్ డస్ అన్ ఓల్డ్ మెన్ నీడ్, ఆవిడ పెద్ద ఆవిడ, రచయిత్రి ఎవరైతే ఉందో ఆవిడ పెద్ద ఆవిడ, తనకి ఎంత స్పేస్ కావాలి, ఖాళీ స్థలం కావాలి. మోయినా సెడ్ రిఫరింగ్ టు మీ, అంటే నన్ను ఉద్దేశించి తను చెప్తూ ఉంది. ఆవిడ ఉండేది ఒక్కతే, అలాంటప్పుడు ఆ ఇంట్లో నేను సరిపోతాను కదా, తనకి అంత పెద్ద ఇల్లు కావాలా, నేను తనతో పాటు వెళ్తాను అని చెప్పేసి ఇక్కడ మోయినా వాళ్ళ అమ్మని అడుగుతూ ఉందన్నమాట. అండ్ షీ కేమ్ విత్ వన్ చేంజ్ ఆఫ్ క్లాత్స్ అండ్ ఏ బేబీ మాంగూస్, సో తను వస్తూ ఒక డ్రెస్ బట్టలు తెచ్చుకుంది. అట్లాగే బేబీ మాంగూస్, ఒక చిన్న మాంగూస్ అంటే ముంగీస్ పిల్ల ఏదైతే ఉందో దాన్ని కూడా తనతో పాటు తెచ్చుకుందనమాట. ఎందుకు తెచ్చుకుంది అంటే ఇట్ ఈట్స్ వెరీ లిటిల్, తను చెప్తుందంట నువ్వు దాన్ని ఎందుకు తెచ్చావు అంటే అది చాలా తక్కువ తింటుంది. అండ్ చేజెస్ అవే ద బ్యాడ్ స్నేక్స్, చెడ్డ పాములు అంటే కోబ్రాలు ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని చేజ్ చేయటం అంటే వాటి వెంటపడి వాటిని చంపుతుందన్నమాట. ద గుడ్ వన్స్ ఐ విల్ క్యాచ్ అండ్ గివ్ టు మదర్, బ్యాడ్ వన్స్ ఏమైనా ఉంటే, బ్యాడ్ స్నేక్స్ ఏమైనా ఉంటాయి అంటే పాయిజనస్ స్నేక్స్ ఏమైనా ఉంటేనేమో ఈ మాంగూస్ వాటిని చేస్తుంది. ఇంకా ఇలాంటివి మామూలు పాములు ఏవైతే ఉన్నాయో, అంటే హానికరం కానటువంటి, పాయిజనస్ కానటువంటి పాములు కనుక వస్తే ఐ విల్ క్యాచ్, వాటిని నేను పట్టుకుంటా. అండ్ గివ్ టు మదర్, వాటిని మా మదర్కి ఇస్తా. షీ మేక్స్ లవ్లీ స్నేక్ కర్రీ, అప్పుడు నేను ఇచ్చినటువంటి ఆ యొక్క స్నేక్స్ని ఉపయోగించుకుని మా మదర్ ఎవరైతుందో తను చాలా అందమైనటువంటి టేస్టీ స్నేక్ కర్రీ, పాముల యొక్క కర్రీ చేసి పెడుతుంది. ఐ విల్ బ్రింగ్ సమ్ ఫర్ యూ, అప్పుడప్పుడు కావాలంటే నేను మీకు కూడా తీసుకొస్తానని చెప్పేసి రచయిత్రికి చెప్తుందనమాట. ఎవరు, మోయినా. మాలతి అవర్ సమితి టీచర్ టోల్డ్ మీ, సో అక్కడ సమితి అనే మనం చెప్పుకున్నాం, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, చదవచ్చు, నేర్చుకోవచ్చు, పాడొచ్చు, ఆడొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ ఒక టీచర్ ఉన్నారంట, సమితి టీచర్, తను వచ్చేసి మలతి అని చెప్పేసి. తని షీ విల్ ఎగ్జాస్ట్ యూ విత్ హర్ వాయిస్ అండ్ షీ సెడ్ ఎగ్జాస్ట్ మీన్స్ టైడ్. తను ఏం చెప్తుందంటే ఎవరు రచయితను ఉద్దేశించి, ఈ మొయినా కనుక మీతో కనుక ఉంటే మీకు పద్దాక అలసటే అనమాట. ఎందుకు, విత్ హర్ వాయిస్, తను అడిగే పద్దాక ఎందుకు అనే క్వశ్చన్లతో మీకు విసుకొచ్చేస్తుంది అని చెప్పేసి తను చెప్తుంది. వై డు ఐ హ్యావ్ టు గ్రేస్ ద బాబు గోడ్స్, తర్వాత తను అన్నట్టుగానే తను మొదలుపెట్టింది ఏమని, వై డు ఐ హ్యావ్ టు గ్రేజ్ అంటే
మేత మేయించడం అనమాట, గ్రేజింగ్ అంటాము. ద బాబుస్ గోట్స్, నేను ఆ యజమానైనటువంటి బాబు యొక్క మేకలు నేనే ఎందుకు తీసుకెళ్ళి వాటికి గడ్డి తినిపించాలి? ఈ సన్స్ కెన్ డూ దెమ్సెల్వ్స్, ఆయనకి పిల్లలు ఉన్నారు కదా, మగపిల్లలు, వాళ్ళు కూడా ఈ పని చేయొచ్చు కదా, నేనే ఎందుకు చేయాలి? వై కాంట్ ద ఫిష్ స్పీక్, చేపలు ఉన్నాయే, ఆ చేపలు ఎందుకు మాట్లాడవు? వై డూ స్టార్స్ లుక్ సో స్మాల్ ఇఫ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బిగ్గర్ దాన్ ద సన్, అక్కడ ఆకాశంలో చాలా నక్షత్రాలు కనపడుతూ ఉన్నాయి. అవి వాటిల్లో కొన్నేమో పెద్దగా ఉన్నాయి, కొన్నేమో చిన్నగా ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి సూర్యుడి కంటే చాలా పెద్దవి కదా! కానీ సూర్యుడి కంటే పెద్దవైనప్పటికీ కూడా ఆకాశంలో చాలా చిన్నగా కనపడుతున్నాయి. అలా ఎందుకు కనపడుతున్నాయి? ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి క్వెషన్‌లు అడుగుతుందనమాట. ఏది? నేనే మేకలు ఎందుకు మేపాలి? ఆ యజమాని కుమారులు ఉన్నారు కదా! వాళ్ళు మేయొచ్చు కదా! చేపలు ఎందుకు అలా సైలెంట్‌గా ఉంటాయి? అవి ఎందుకు మాట్లాడవు? ఆకాశంలో నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దవి కొన్ని చాలా ఉన్నాయి. కానీ అవి సూర్యుని కంటే చిన్నగా ఎందుకు కనపడతాయి? అని ఇలాంటి క్వెషన్‌లు ఒకదాని తర్వాత ఒకటి తను అడుగుతానే ఉంది. వన్ నైట్ షీ ఆస్క్డ్ మీ, ఒకరోజు రాత్రి మోయినా ఇలా అడిగిందనమాట. వై డూ యూ రీడ్ బుక్స్ బిఫోర్ యూ గో టు స్లీప్? సరే కానీ మీరు నిద్రపోవటానికి ముందు పుస్తకాలు ఎందుకు చదువుతారు అని చెప్పేసి మోయినా రచయిత్రిని అడిగింది. బికాస్ బుక్స్ హ్యావ్ ద ఆన్సర్స్ టు యువర్ వైస్. అప్పుడు తను ఏం చెప్పిందంటే, ఐ రిప్లైడ్, ఇలా సమాధానం చెప్పిందనమాట. ఎందుకంటే నువ్వు అడిగే ప్రశ్నలు ఏది, ఎందుకు 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 అని చెప్పేసి నువ్వు పద్దాక అడుగుతూ ఉంటావు కదా, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ నేను చదివేటువంటి ఈ పుస్తకాల్లో ఉన్నాయి. అంటే ఏ ప్రశ్నకైనా సమాధానం పుస్తకాల్లో ఉంటుంది అని చెప్పేసి రచయిత్రి సమాధానం చెప్పింది. మోయినా వాజ్ సైలెంట్ ఫర్ వన్స్, షీ కంప్లీటెడ్ ఆల్ హర్ వర్క్. మోయినా తన పని ఏదైతే ఉందో ఆ పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది. కేమ్ అప్ టు మీ, తర్వాత నా దగ్గరికి వచ్చింది. అండ్ సెడ్, తను ఎలా చెప్తుంది వచ్చి ఏమని, ఐ విల్ లెర్న్ టు రీడ్, నేను చదువుకోవాలనుకుంటున్నాను, అంటే ఐ విల్ లెర్న్, నేర్చుకోవాలనుకుంటున్నా, ఏది? టు రీడ్, చదవటం ఎలాగో నేర్చుకోవాలనుకుంటున్నా. అండ్ ఫైండ్ ద ఆన్సర్స్ టు మై క్వశ్చన్స్. సో మీరు చెప్పారు కదా, నా యొక్క వై అనే ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్ని సమాధానాలు పుస్తకాలు దొరుకుతాయని, కాబట్టి నా అన్ని ప్రశ్నలకి సమాధానం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి కదా, చదవాలని నేర్చుకోవాలి కదా, కాబట్టి నేను చదువు నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒకరోజు మొయినా చెప్పింది. వెన్ మొయినా గేజ్డ్ ద గోడ్స్ షీ టోల్డ్ అదర్ చిల్డ్రన్ ఆల్ దట్ షీ హ్యాడ్ లెర్న్ ఫర్ మీ. మొయినా ఎవరైతే ఉందో తన యొక్క మేకలు గ్రేజింగ్, అంటే మేకల్ని కాపలా కాయటం అయిపోయిన తర్వాత, షీ టోల్ ద అదర్ చిల్డ్రన్, అక్కడ పశువులు కాపలా కాయడానికి వచ్చినటువంటి మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షీ హ్యాడ్ ల్యాండ్ ఫర్ మీ, తాను నా దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశాలను మొత్తాన్ని కూడా మిగతా పిల్లలకి తాను చెప్తూ ఉండేది. మెనీ స్టార్స్ ఆర్ బిగ్గర్ దాన్ ద సన్ బట్ దే లివ్ ఫార్ అవే సో దే లుక్ స్మాల్. అందులో తాను ఏం చెప్పేదంటే, అంతకుముందు తాను అడిగింది ఒక ప్రశ్న, ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రాల్లో కొన్ని సూర్యుడి కంటే పెద్దవి కానీ చూడటానికి చిన్నగా కనపడతాయి అనే ప్రశ్నకి తనకు దొరికిన సమాధానం ఏంటంటే, మెనీ స్టార్స్ ఆర్ బిగ్గర్ దాన్ ద సన్, చాలా నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దవి, బట్ కానీ దే లివ్ ఫార్ అవే, అవి చాలా దూరంగా ఉంటాయి. సో దే లుక్ స్మాల్, అవి సూర్యుడి కంటే ఇంకా దూరంగా ఉంటాయి కాబట్టి అవి చిన్నగా కనబడతాయి. ద సన్ ఈజ్ నీరర్, సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి బాగా దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన నక్షత్రాల కంటే పెద్దగా కనబడతాడు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాను సమాధానం తెలుసుకుంది. ద ఫిష్ హ్యావ్ ఏ సైలెంట్ లాంగ్వేజ్, చేపలు ఎందుకు సైలెంట్గా ఉంటాయి అని చెప్పేసి తను, అవి ఎందుకు మాట్లాడవు అని చెప్పేసి తను ఇంతకుముందు ప్రశ్న అడిగిందని చెప్పుకున్నాం కదా, దానికి కూడా తన సమాధానం తెలుసుకుంది. ఏంటంటే చేపలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సైలెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, ద చేపలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సైలెంట్ లాంగ్వేజ్ ఉంటుంది అనే విషయం తను తెలుసుకుంది. ద ఎర్త్ ఈజ్ రౌండ్, భూమి గుండ్రంగా ఉంటుంది. డిడ్ యూ నో వాట్, డిడ్ యూ నో దట్, మీకు ఆ విషయం తెలుసా? ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ కూడా తాను నేర్చుకున్న విషయాలు తను మేపడం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి తను చెప్తూ ఉంటుందన్నమాట. వెన్ ఐ రిటర్న్ టు ద విలేజ్ ఏ ఇయర్ లేటర్, ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత, అంటే రచయిత్రి ఏదో పని మీద ఒక సంవత్సరం గ్రామం నుంచి బయటికి వెళ్ళి తను తిరిగి వచ్చిన తర్వాత, ద ఫస్ట్ థింగ్ ఐ హర్డ్ వాజ్ మొయినాస్ వాయిస్. నేను గ్రామంలో అడుగు పెట్టగానే నేను మొదట విన్నటువంటి గొంతు మొయినా గొంతు. వై ఈజ్ ద స్కూల్ క్లోజ్డ్, షీ క్వశ్చన్ మాల్తి. తను అక్కడ ఏమడుగుతుందంటే, అక్కడ మాలతి అనే ఒక టీచర్ ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, తనని అడుగుతుందన్నమాట. ఎందుకు మీరు స్కూల్ ఈ యొక్క సమితి ఆఫీస్ ఏదైతే ఉందని మీరు ఎందుకు క్లోజ్ చేశారు? డ్రాగింగ్ అలాంగ్ ద బ్లీటింగ్ గోట్, డ్రాగింగ్ అంటే లాక్కు రావటము. తను ఏవైతే అప్పటి వరకు మేపుతుందో గోట్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తను పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని మేపుతూ ఉంటుంది అని చెప్పేసి. సో హియర్ బ్లీట్ మీన్స్
వేవరింగ్ క్రై మేడ్ బై ఎ షీప్ ఆర్ గోట్ అంటే షీప్ గొర్రెలు కానీ మేకలు కానీ అవి అరుస్తున్న శబ్దం ఏదైతే ఉందో వాటిని లాక్కుంటూ తను అడిగింది అనమాట, మీరు ఎందుకు పాఠశాలని క్లోజ్ చేశారు అని చెప్పేసి. వై షుడ్ నాట్ ఐ స్టడీ టు ఆస్క్డ్ మొయినా, నేను ఎందుకు ఈ సంస్థ ఆఫీసులోకి వచ్చి నేను పాఠాలు నేర్చుకోకూడదు అని చెప్పేసి తను మాలతి అనే టీచర్ని అడగడం జరిగింది. హూ ఈజ్ స్టాపింగ్ యూ, నేను ఎవరు ఆపారు, నేను ఎవరు నేర్చుకోవద్దన్నారు. స్కూల్ ఈజ్ ఓవర్ ఫర్ ద డే, ఓవర్ మీన్స్ కంప్లీట్. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఈ రోజుకి ఈ స్కూలు క్లోజ్ అయిపోయింది. నో మొయినా, నీకు తెలుసు కదా, ఐ టేక్ ద క్లాస్ ఫ్రమ్ 9 to 11 ఇన్ ద మార్నింగ్ సెడ్ మాలతి. తను ఏం చెప్తుందంటే, నేను ప్రతిరోజు క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉదయం 9 నుంచి 11 వరకు తీసుకుంటూ ఉంటాను కదా, కాబట్టి ఈ రోజుకి క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. మోయినా స్టాంప్డ్ హర్ ఫీట్ అండ్ సెడ్, స్టాంప్డ్ మీన్స్ కోపంతో కాళ్ళు నేలకేసి కొట్టడం అనమాట. అలా కొట్టి తను చెప్తుంది ఏమని, వై కాంట్ యూ చేంజ్ ద అవర్స్, మీరు ఎందుకు ఈ స్కూల్ టైమింగ్స్ ఉదయం 9 నుంచి 11 వరకు ఉన్న టైమింగ్స్ మీరు ఎందుకు మార్చరు. ఐ హ్యావ్ టు గ్రేజ్ బాబూస్ గోడ్స్ ఇన్ ద మార్నింగ్, ప్రతిరోజు ఉదయాన్నే నాకు బాబు గారి యొక్క గోట్లు మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి వాటిని మేపుకొని రావాలి, మీకు ఆ విషయం తెలుసు కదా. ఐ కెన్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ 11, అవి వాటిని మేపి నేను ప్రతిరోజు ఉదయం 11 తర్వాతే వస్తాను. ఇఫ్ యూ డోంట్ టీచ్ హౌ విల్ ఐ లెర్న్, మీరు కనుక నాకు నేర్పించకపోతే నేను ఎలా నేర్చుకుంటాను. ఇఫ్ యూ డోంట్ చేంజ్ ద అవర్స్, మీరు కనుక స్కూల్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మార్చకపోతే, నన్ ఆఫ్ అస్, మాలో ఏ ఒక్కరు కూడా, గోట్ హెడ్స్ అండ్ కో హెడ్స్ కమ్, అంటే ఇక్కడ పశువుల కాపరులు మేకల కాపరులు కాసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఒక్కరు కూడా స్కూల్కి రాలేరు. ఎందుకని, మేము వాటిని ఉదయం మేపుకొని వెళ్ళి వచ్చేసరికి 11 దాటిపోతుంది, స్కూల్ 11 క్లోజ్ అయిపోతుంది. మాలాంటి పశువుల కాపరులు ఎవరైతే ఉన్నారో, మేకలు కాచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠశాలకి రాలేరు అని చెప్పేసి తను బాధపడుతూ ఆ టీచర్ని అడగడం జరిగిందనమాట. షీ సామి అండ్ ఫ్లేయిడ్ విత్ హర్ గోట్, ఫ్లీడ్ మీన్స్ టు రన్. తర్వాత రచయిత అక్కడికి వస్తూ ఉండగా రచయితని చూసినటువంటి తన మేకను వదిలేసి తన దగ్గరికి వెళ్ళింది అనమాట. ఐ వెంట టు మొయినా సట్ ఇన్ ద ఈవినింగ్, ఆ రోజు సాయంత్రం నేను మొయినా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళాను. నెస్లింగ్ క్లోజ్ టు ద కిచెన్ ఫైర్, తను అక్కడ వంట ఉండే ప్రదేశం దగ్గరగా ఉన్నటువంటి బర్డ్స్ దగ్గరే ఉంది. అక్కడ మొయినా వాజ్ టెల్లింగ్ హర్ లిటిల్ సిస్టర్ అండ్ ఎల్డర్ బ్రదర్, తనకున్నటువంటి చిన్న సిస్టరు ఎల్డర్ బ్రదర్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ అన్నయ్యతో తను ఇలా చెబుతుందనమాట. యూ కట్ 1 ట్రీ అండ్ ప్లాంట్ అనదర్ 2, మీరు కనుక ఒక చెట్టుని కనుక నరిగేస్తే వెంటనే మీరు 2 మొక్కలను నాటండి. తన చెల్లికి వాళ్ళ అన్నయ్యకి ఇలా చెప్తుంది మోయిన ఏమని, యూ కట్ 1 ట్రీ అండ్ ప్లాంట్ అనదర్ 2, ఒక చెట్టుని కనుక మీరు నరిగితే 2 మొక్కలను నాటండి. యూ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్, మీరు భోజనం చేసే ముందు మీ యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా కడుక్కోవాలి. డూ యూ నో వై, ఎందుకు మీరు కడుక్కోవాలి తెలుసా. యూ విల్ గెట్ ఏ స్టమక్ పెయిన్ ఇఫ్ యూ డోంట్, మీరు కనుక చేతులు కనుక పరిశుభ్రంగా కడుక్కోకపోతే మీకు కడుపు నొప్పి వస్తుంది. ఇఫ్ యూ అటెండ్ క్లాసెస్ ఎట్ సమితి యూ విల్ నో ఆల్ దీస్, మీరు అందరూ కనుక సమితిలో జరిగేటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కనుక మీరు అటెండ్ అయితే మీకు ఈ అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి మొయినా చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి రచయిత్రి ఇవన్నీ విందనమాట. రచయిత్రి అవన్నీ వింది. హూ డూ యూ థింక్ వాజ్ ద ఫస్ట్ గర్ల్ టు బీ అడ్మిటెడ్ టు ద విలేజ్ ప్రైమరీ స్కూల్, ఇట్ వాజ్ మొయినా. హూ డూ యూ థింక్, మీరు ఎవరు అనుకుంటున్నారు, ఫస్ట్ గర్ల్ మొట్టమొదటి పాప అడ్మిటెడ్ టు ద విలేజ్ ప్రైమరీ స్కూల్, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి పాప ఎవరైనా ఉన్నారు అంటే ఇట్ వాజ్ మొయినా, అది ఎవరో కాదు ఈ మొయినా అనే పాప. మొయినా ఈజ్ 18 నౌ, ఇప్పుడు మొయినా వయసు 18 సంవత్సరాలు. షీ టీచర్స్ ఎట్ ద సమితి స్కూల్, ఇప్పుడు మొయినా ఒక టీచర్గా మారిపోయింది. తాను ఎక్కడైతే నేర్చుకుందో పాఠాలు అదే సమితి స్కూల్లో తాను ఇప్పుడు పాఠాలు చెప్తూ ఉంది. ఇఫ్ యూ పాస్ ద స్కూల్, మీలో కనుక ఎవరైనా ఆ పాఠశాల ముందు నుంచి కనుక వెళ్తే, యూ ఆర్ షూర్ టు హియర్ అన్ ఇంపేషెంట్ డిమాండింగ్ వాయిస్, మీరు ఖచ్చితంగా ఒక అసహనంతో ఉన్నటువంటి గద్దిస్తున్నటువంటి ఒక వాయిస్ మీరు వినొచ్చు. ఆ వాయిస్ ఎవరితో కాదు, ఎవరిది, మొయినాది అనమాట. అంటే మొయినా ఇప్పుడు ఈ యొక్క సమితి స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంది. డోంట్ బీ లేజీ, ఎవరు కూడా బద్ధకస్తులుగా ఉండొద్దు. ఆస్క్ మీ క్వశ్చన్స్, మీరు పద్దాక నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉండండి. ఆస్క్ మీ వై, మస్కిటో షుడ్ బి డిస్ట్రాయిడ్, దోమలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎందుకు నాశనం చేయాలి. వై ద పోల్ స్టార్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద నార్త్ స్కై, పోలార్ నక్షత్రం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఆకాశంలో ఉత్తరం దిక్కున ఎందుకు ఉంటుంది. ఇలా పద్దాక ఏదో ఒక ప్రశ్నలు మీరు అడుగుతానే ఉండండి అని చెప్పేసి మొయినా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉందన్నమాట. అండ్ ద అదర్ చిల్డ్రన్ టూ ఆర్ లెర్నింగ్, సో అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నారు, టు ఆస్క్ వై, పద్దాక మొయినాని వై వై వై, ఇంతకుముందు చిన్నప్పటి నుంచి మొయినా మనం చెప్పుకునే వాళ్ళం ఏమని,
వై అని అడుగుతానే ఉండేదని. మొయినా డస్ నాట్ నో ఐ యామ్ రైటింగ్ హర్ స్టోరీ. కానీ మొయినాకి ఇప్పటికి కూడా తెలియదు అనుకుంటా. నేను ఈరోజు ఈ మొయినాకు సంబంధించినటువంటి తన స్టోరీ రాస్తున్నాను అని చెప్పేసి. మనం రచయిత్రి చెప్పుకున్నాం కదా! రచయిత్రికి ఆ ప్రాంతం తను విజిట్ చేసినప్పుడు, అక్కడ తను కొన్నాళ్ళు ఉన్నప్పుడు, తనకి ఆ ప్రాంతంలో ఏవైతే చూసిందో తనకి బాగా నచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒక స్టోరీ రాస్తుందనమాట. ఆ స్టోరీలో ఇప్పుడు తను మొయినా గురించి మనకి ఇన్ని విషయాలు చెప్పింది. ఇవన్నీ తను ఎలా చెప్పింది అంటే, తను అక్కడుండి అబ్జర్వ్ చేసింది. చేసి ఆటిల్ని ఒక స్టోరీ లోపల రాస్తుందనమాట. మొయినాకి ఇప్పటికి కూడా తెలీదు. మొయినా డస్ నాట్ నో ఐ యామ్ రైటింగ్ హర్ స్టోరీ. నేను తన యొక్క కథను రాస్తున్నానని. ఇఫ్ యూ షుడ్ తనకు కనుక తెలిస్తే షీ వుడ్ సే తను ఇలా అంటుందేమో ఏమని? రైటింగ్ అబౌట్ మీ. మీరు నా గురించి రాస్తున్నారా? వై? ఎందుకు రాస్తున్నారు? అని చెప్పేసి. అంటే చివరికి మనకి ఒక సరదా మాటతో ఈ పాఠాన్ని కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అంటే మొయినాకి తన స్టోరీ రచయిత రాసింది అని కనుక తెలిస్తే, మీరు నా గురించి స్టోరీ రాశారా? నా గురించి మీరు ఎందుకు రాశారు? వై అని మళ్ళీ తను ఎప్పుడు అడిగే ప్రశ్న వై అనే ప్రశ్న అడుగుతుందేమో అని చెప్పేసి రచయిత్రి చెప్పిందనమాట. సో, ఇది మనకి వై గర్ల్ అనే లెసన్ టైటిల్. అంటే పద్దాక తను ప్రశ్నిస్తూ ఉంటుంది. క్వెషన్స్ అడుగుతానే ఉంటుంది కాబట్టి లెసన్ యొక్క టైటిల్ మనకి వై గర్ల్ అనేది పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ మనకి వై గర్ల్ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్. చేసింగ్ మీన్స్ పర్షియింగ్ ఆర్ ఫాలోయింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్. ఎవరో ఒక వ్యక్తిని కానీ ఏదైనా ఒక దాన్ని కానీ పట్టుకోవడానికి వెనకాల పరిగెత్తడాన్ని మనం చేసింగ్ అంటాము. డ్రాగ్డ్ పుల్లుడ్ ఎలాంగ్ ఫోర్స్ఫుల్లీ బలవంతంగా లాగటాన్ని డ్రాగింగ్ అంటాము. విగోరస్లీ మీన్స్ ఎనర్జెటిక్ అండ్ లైవ్లీ ఉత్సాహంతో. అబ్స్టినేట్ స్టబ్బోర్న్ మొండిపట్టు. రిఫ్యూజింగ్ టు చేంజ్ వన్స్ ఒపీనియన్ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మార్చుకోవడానికి వ్యతిరేకించడానికి మనం స్టబ్బోర్న్ అంటాము. అన్ఈల్డింగ్ నాట్ గివింగ్ వే టు ప్రెజర్ అవకాశం ఇవ్వకపోవటం అనమాట. సబర్ ఏ గ్రూప్ ఆఫ్ ద ట్రైబ్స్ ఇన్ ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్. ఒడిశా వెస్ట్ బెంగాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక గిరిజన తెగని మనం సబర్స్ అంటాము. టెండెడ్ మీన్స్ టు కేర్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక దాని గురించి కానీ జాగ్రత్త తీసుకోవడం మీన్స్ టెండెడ్ మీన్స్. నెక్స్ట్ వన్ ఎగ్జాస్ట్ మేక్ ఫీల్ టైర్డ్ అంటే అల్సర్కి గురయ్యేలాగా చేయటము. నెక్స్ట్ వన్ రిటార్టెడ్ మీన్స్ సెడ్ సంథింగ్ ఇన్ యాంగర్ ఆర్ ఇన్ ఏ విట్టి మేనర్. బాగా కోపంగా కాను లేదా చమత్కార పద్ధతిలో కానీ చెప్పడము. బ్లీట్ మీన్స్ వేవరింగ్ క్రై మేడ్ బై ఎ షీప్ ఆర్ గోట్. గొర్రెలు కానీ మేకలు కానీ చేస్తున్నటువంటి శబ్దము. ఇంపేషెంట్ షోయింగ్ ఏ టెండెన్సీ టు బి క్వైట్లీ ఇరిటేటెడ్. చిరాకు రావటము సహనంగా లేకపోవడము. దట్ ఈస్ కాల్డ్ ఇంపేషెంట్. స్టూడెంట్స్ ఇది మనకి ద వై గర్ల్ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్. స్టూడెంట్స్ మనకి వై గర్ల్ లెసన్ మీద ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కంప్లీట్ చేద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ద పీపుల్ ఇన్ మొయినాస్ ట్రైబ్ ఈట్ స్నేక్స్. ఈ మొయినా వాళ్ళ యొక్క గిరిజన తెగలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నేక్స్ పాముల్ని తింటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి. ఇట్ ఈస్ ఎ ట్రూ. మనం చెప్పుకున్నాం వాళ్ళు పాములు తింటారని. సో ఇక్కడ ఆల్ఫాబెట్ టీ పెడితే సరిపోతుంది. దెన్ మూవింగ్ టు ద సెకండ్ వన్ ద ఆర్డర్ డిడ్ నాట్ లైక్ మొయినా. రచయిత్రికి మొయినా అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఫాల్స్ కదా. ఇష్టం లేకపోతే మొయినాతో అంతకాలం పాటు ఉండదు. మొయినాకి సంబంధించిన స్టోరీ రచయిత్రి రాయదు. సో ఇట్ ఈస్ ఎ ఫాల్స్. కాబట్టి సెకండ్ ఆన్సర్ మనకి ఫాల్స్ ఎఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పెర్స్యూడ్ మొయినా. మొయినా నిందించడము ఏదైతే ఉందో అది చాలా తేలిక కాదు. ఎందుకని అది చాలా కష్టం అనమాట. మొయినా ఎవరి మాట విందో ఎవరేమన్నా కూడా తను ఊరుకోదు. సో ఇట్ ఈస్ ఎ ఫాల్స్. దెన్ మూవింగ్ టు ఫోర్త్ వన్ మొయినా న్యూ దట్ ద ఆదర్ వాజ్ రైటింగ్ హెర్ స్టోరీ. మొయినాకి తెలుసు రచయిత్రి ఎవరైతే ఉందో తను మొయినాకి సంబంధించినటువంటి స్టోరీ తాను రాస్తుంది అని చెప్పేసి. మనకి లెసన్ చివరిలో రచయిత్రి చెప్పింది తనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే తను ఎందుకు నా స్టోరీ రాస్తానని అడుగుతుందని. సో ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ మొయినా హ్యాడ్ టు ఫెచ్ వాటర్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ రివర్. మొయినా వాళ్ళ ఇంటికి కావాల్సిన మంచినీరుని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నది నుంచి తీసుకొస్తుంది. తను చెప్పింది ఆ క్వశ్చన్ అడిగింది అంత దూరం నుంచి నేను ఎందుకు తీసుకురావాలని. సో ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి దీని ఆన్సర్ ఇక్కడ మనకి ట్రూ అనమాట. స్టూడెంట్స్ నెక్స్ట్ మనకి ఇంకో టాస్క్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద స్టోరీ అరేంజ్ దమ్ ఇన్ ఆర్డర్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ద వై గర్ల్ లెసన్ నుంచి ఇవ్వడం జరిగిందనమాట. అవి అరేంజ్ దమ్ ఇన్ ఆర్డర్. వాటిని ఒక వరుస క్రమంలో అరేంజ్ చేయమంటున్నాడు. అంటే ఏది ఫస్ట్ వస్తే దాని ముందు 1 తర్వాత 2 అలా అనమాట. ఆల్రెడీ మనకు ఒకటి చేశారు. ఏది మొయినా చేజ్డ్ ఏ కోబ్రా వన్ డే. మొయినా ఒకరోజు కోబ్రా వెనకాల చేస్తూ కనపడింది అనేది అది మనకి లెసన్లో ఫస్ట్ వచ్చింది. కాబట్టి దాని ఎదుర్కొంటా మనకి
1 అనేది వేయటం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందంటే వన్ మార్నింగ్ మొయినా మూవ్డ్ ఇన్ టు ద నేరేటర్స్ హట్. ఒకరోజు మొయినా రచయిత ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క హట్ గుడిసెకి వెళ్ళింది. సో ఇది మనకి స్టోరీలో రెండోది వచ్చింది కాబట్టి ఇది మనకి సెకండ్ వన్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది, మొయినా అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు నీకు పుస్తకాల్లో దొరుకుతాయని చెప్పేసి రచయిత్రి చెప్పింది అనమాట. అది మనకి స్టోరీలో తర్వాత జరిగింది. అంటే ద నేరేటర్ టోల్డ్ మొయినా దట్ షీ కెన్ ఫైండ్ ఆన్సర్స్ టు ఆల్ హర్ వైస్ ఫ్రమ్ ద బుక్స్. సో ఇది మనకి లెసన్లో థర్డ్ వచ్చింది, అంటే తర్వాత జరిగినటువంటి సంఘటన. కాబట్టి దీన్ని ఎదుర్కొంటా నెంబర్ 3 పెడితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ మొయినా గాట్ అడ్మిటెడ్ ఇన్ టు స్కూల్. తర్వాత తాను విషయాలు నేర్చుకోవడానికి పోయిన పాఠశాల స్కూల్లో తాను జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మనకి తర్వాత జరిగినటువంటి సంఘటన కాబట్టి దీన్ని ఎదుర్కొంటా నెంబర్ 4 వేయాలి. నెక్స్ట్ మొయినా డిమాండెడ్ ద టీచర్ టు చేంజ్ ద స్కూల్ టైమింగ్స్. పాఠశాల యొక్క టైమింగ్స్ ఉదయం 8 నుంచి 11 వరకు ఉన్న టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చండి అని చెప్పేసి మొయినా అడిగిందనమాట. ఇది తర్వాత జరిగినటువంటి సంఘటన కాబట్టి దీన్ని ఎదుర్కొంటా మనం నెంబర్ 5 వేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చివరికి మొయినా సమితి స్కూల్లో షీ బికేమ్ ఏ టీచర్. తను ఒక టీచర్గా తయారైంది కదా, అది మనకి లెసన్లో చివరి వచ్చింది. కాబట్టి లాస్ట్ ఉన్నటువంటి బాక్స్లో ఉన్నది మొయినా బికేమ్ ఏ టీచర్ అట్ ద సమితి, అది రాస్తే మనకి అంటే దాన్ని ఎదుర్కొంటే నెంబర్ 6 పెడితే సరిపోతుంది అనమాట. స్టూడెంట్స్ ఇది మనకి ద వై గర్ల్ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.